తెలుగు ఇన్ఫ్లుయెన్సర్. ప్రపంచం మధ్యలోకి ఇన్ఫ్లుయెన్సర్స్ అడుగు పెట్టిపోతున్నారు. నెక్స్ట్ డబల్ అయిపోతాడు. మీరు టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షోలో నేను ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీరు నమ్మలేదు. అయితే ఇప్పుడు నా ఇన్ఫ్లుయెన్స్ తోని నేను ఒక గెస్ట్ ని తీసుకొని వస్తున్నా. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఒక్క నిమిషం, ఈ కొలాబరేషన్ ఎప్పుడు జరిగింది? ఇది పాయింట్. తనే మీకు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటున్నాడు బయట. కరెక్టే, ఇతనే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఇతనే. ఎలా ఉందరా మన డైరెక్షన్? నెగటివ్ ఫీడ్బ్యాక్ అనేది కామన్. సో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి. అంటే హ్యాండిల్ చేయను, చూడను కాబట్టి చేయను. మళ్ళీ వేస్తాడు. 3 ఐకానిక్ లొకేషన్స్కి వెళ్ళి డాన్స్ చేయాలా? సొమ్ముపై దుమ్ము పట్టడం అంటే ఇదే. సార్ కూడా డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. చేస్తారు. కంగ్రాచులేషన్స్, నువ్వు జనాన్ని చాలా బాగా మోసం చేస్తున్నావు. నేను చేయలేనండి, చచ్చిపోతే యాంగ్జైటీ వచ్చి నేను. అతని కెపాసిటీ అటువంటిది. ఏం జరుగుతుందయ్యా ఇక్కడ? ఇలాంటి అమ్మాయి లేకపోతే ఇలాంటి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటామని. సో మీకు అలాంటి ఏదో చెక్ లిస్ట్ ఉందా? ఎవళ్ళ చూడు ఇదే ప్రశ్న. నీళ్ళకి ఎందుకు? అదండి, కొంచెం ఇలాగా, కొంచెం లక్ష్మి గారి లాగా అట్లా. చాలా సెకలు ఉన్నారా నీలో? నాకు నచ్చిందండి 10/10. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. కానీ నోరు వదిలేసి చూస్తూ నించుంటావు. ఏం చెయ్యనే, వాడు బాగుంటాడు. మరి ఇవే తగ్గించుకుంటే మంచిది. కుకింగ్ పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. దేని మీద ఇంట్రెస్ట్ ఉంది సార్ చెప్పండి సార్. ఎందుకన్నా గాలికి పోయే కంపెనీ వెనకాల తగ్గించుకుంటారు. ఒకప్పుడు సినిమాల్లో చూపించారు కదా, హైదరాబాద్ అంటే ట్యాంక్ బండ్ ఇలా, అలాగా ఈ రీల్ చూపించవచ్చు ఈ జనరేషన్ కి. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఏది కూడా నచ్చలేదు అసలు. నేను 1/10 ఇస్తాను. నేను ఈ జన్మకు బుద్ధి రాదురా నీకు. నాకు చార్మరే కనిపించలేదు దాంట్లో. చార్మర్లో చేసిన అది. రియల్ లైఫ్ లో ఏంటి? మీరు ఎప్పుడైనా ఈ మార్కెటింగ్, షాపింగ్, కొత్తిమీర ఇవన్నీ బయట చేయడానికి బయటికి వెళ్తారా? చేస్తాను, బార్గెనింగ్ చేస్తాను. మార్జిన్ ఎంత ఉంటుంది బార్గెనింగ్ కి? వాళ్ళకి కొంచెం లాస్ వచ్చే వరకు చేస్తాం. ఎవరు బాబు నువ్వు? रुको जरा सब्र करो, पिक्चर अभी बाकी है मेरे दोस्त. I'm waiting.